అదేనుగాక సర్పములతో నన్ను కల్పించినాడే, అట్లా మేము నా కాళ్ళు చేతులు కట్టి గంగ గురువులో ద్వయించినాడే. అదేనుగాక ఏకచక్రపురమున ఇల్లు తిరిగి అన్నమో రామచంద్ర జోలి ఎత్తి పిచ్చమ్ములు ఎత్తినామే, చాటు చేసినాము. అదేగాక లక్క ఇంటి ఎందు పెట్టి యా పురేహితిని రప్పించి నిప్ప పెట్టించినారే, కాల్చిచ్చినారు. తెల్లవారితే రాజు అయిన మా అన్నగారు ధర్మరాజుని రాజసభ రప్పించి యాచకునిచే మాయపాచకలాడించి మమ్మల్ని ఓడించి పాంచాలిని ఓడించి, అదేగాక యా దుర్యోధనుడు చిత్రసభయందు కడు సైగ చేసి తొడపై కూర్చుని సైగ చేసి పిలిచినాడే. అది అట్లుగాన యా దుశ్శాసనుడు సభవాడు చూస్తుండగా యా ద్రౌపదిని కొప్పు పట్టుకొని జర 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 అదేనుగాక ఆనాడే మేము ప్రతిజ్ఞ చేసి ఏమనగా యా దుర్యోధని తొడలు విరిచి యా దుశ్శాసుని రొమ్ము చించి యా ద్రౌపదికి కురులకు నూనె బదులు రక్తము పూస్తానని ప్రతిజ్ఞ చేసి వారి దంతములు కూడా తీసించి తువని బదులు తువనిగా దూతానని ప్రతిజ్ఞ చేసింది. అదేనుగాక వాని ప్రేగులు పెరిగి పుష్పములు బదులు పుష్పములు మడుస్తానని ఆనాడే ప్రతిజ్ఞ చేస్తుంది కదా బాబా. ఇటువంటి కష్టములంతా మేము పడితే నీకు తెలియదా? అవునా? తెలియదా? అదేనా ధర్మము, ఇదేనా నీవు రాయబారు వెనుక ఇదేనా ధర్మధర్మము. ఇవన్నీ నాకు తెలుసు, కానీ మీ అన్న పంపుతున్నాడు, నేను వెళుతున్నాను. ఒక్క విషయం దీంట్లో మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పక ధర్మమాత్మనే తరలిదంతి మురికి, తప్పక ధర్మమాత్మనే తరలిదంతి మురికి. ఇప్పుడే పోయి ఇలా బాగబడి గదను వాడొప్పనే దినిగో వచ్చి, తప్పక నీకు కోర్టు తీర్పు సత్యము నమ్మరయ్యా. భీమార్జున నకుల సహదేవులారా, నేను ఇప్పుడు తప్పకుండా హస్తినాపురం పోవలసిందే, అక్కడ రాయబారం చేయవలసిందే. రాయబారములో ఒకవేళ దుర్యోధనుడు మీకు సంధికి ఏర్పాటు చేసి అంగీకరించినా కూడా అతని మనస్సు వికల్పము గావించి సంధికి అంగీకరించుకున్నట్టు చేసి మీ ప్రతిజ్ఞ నెరవేర్చేటువంటి బాధ్యత నాది. అవును, లోకోపవాదం కోసం పోతున్నారు, మీ అన్న పంపితే పోతున్నారు. యుద్ధము జరుగును, మీ ప్రతిజ్ఞ నెరవేరు, చింతించకండి. అయినను మీ మాటలు మేము ఎట్లా నమ్మలేము. ఏం చేయవలేను? యుద్ధమే నిశ్చయం, యుద్ధమే నిశ్చయం, యుద్ధమే నిశ్చయం, యుద్ధమే నిశ్చయం. అదే విధంగా చేసుకుని వచ్చారు, మీరు వెళ్ళండి. మంచిది. పండగాద్రి మీద వెలగు వెన్నుడైన శ్రీకృష్ణుడు చెట్టు మీద కౌరవులకు చెప్పి సంధి మలుప కోరి అన్నపురికే తెచ్చేను వాసుదేవుడు.
కాదు సహోదరి ద్రౌపది. మహాభాగ్యం అన్నా. అన్నా ఎక్కడికి ప్రయాణము? హస్తినాపురం వరకు పోతున్నానమ్మా. ఎవరు పంపగా వెళుతున్నావన్నా? నీ పెద్ద భర్త గారైనటువంటి ధర్మరాజు పంపుగా వెళుతున్నాను అన్నా. భీమసేన అర్జున నకుల సహదేవులు ఏమంటున్నారన్నా? అమ్మా, భీమార్జున నకుల సహదేవులు మీ పెద్ద భర్త అయినటువంటి ధర్మరాజు అభిప్రాయానికి అంటే వ్యతిరేకంగా ఉన్నారమ్మా. అవునా అన్నా? అవును. శరణు శరణమయ ఉన్నయ. శరణు శరణమయ ఉన్నయ. భక్తుని ఆశవలో గురుకుని గురులను భక్తుని ఆశవలో బంధన చేయునమో. అది సర్వము నీవెరుగగలదే. అది సర్వము నీవెరుగగలదే. అన్నా, సహోదరి, నీవు రాయబారిగా పోతున్నావు. నా భర్త పంపినాడు, నీవు పోతున్నావు. అవును. ఆ కౌరవులు మాకు ఎన్ని కష్టములు పెట్టినారన్నా. ఏమేమి కష్టములు పెట్టినారమ్మా? చెప్పేది వినన్నా. సహోదరి,